ఇక దెందులూరులో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి బ్రేకింగ్ చూసాం కదా. ఇటు విజయవాడలో జరిగినటువంటి ఘర్షణ చూద్దాం. విజయవాడలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వించిపేటలో చెలరేగిపోయారు. గుంపులు గుంపులుగా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రోజు ఈ ప్రాంతంలో ఏదో ఒక గొడవ జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. గంజాయి బ్యాచ్ తో ఇబ్బందులు తప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వించిపేటలో మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో ఆ యువకులు రెచ్చిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గుంపులు గుంపులుగా అంటే విడివిడిగా ఎవరికి వారు కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్క గ్రూప్లో 2 నుంచి 4 వరకు ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే గంజాయి. గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా, ఓ పక్కన డ్రోన్తో పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఈ గంజాయి బ్యాచ్ వల్ల జరిగేటువంటి ఇటువంటి వాతావరణం తప్పట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా గంజాయి బారిన పడి ఏ విధంగా గ్రూపులుగా విడిపోయి ఏ విధంగా కొట్టుకుంటున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి క్లియర్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్థానికులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి.